హాయ్ ఎవరివన్, నేను మీ చరణ్ వీర్ల. అంత బాగున్నారా? ఈరోజు మన సెకండ్ జర్నీ వచ్చేసి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్. ఇది నల్లగొండ బజార్లో ఉంది. లాస్ట్ టైం వీడియోలో మా ఫ్రెండ్స్ సరిగ్గా కనపడలేదంట. ఈసారి వాళ్ళ ముఖాలు కూడా కొంచెం కనిపించేలాగా తీద్దాం, లేదంటే చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ కోసం పక్కన పెడితే ఇది వచ్చేసి కుమ్మరంకట్ట. కుమ్మరంకట్ట గిద్దలలోనే ఫేమస్ పోయో, ఎందుకంటే మన ఆటో రాజాలంతా ఇక్కడే ఉంటారు. ఇది నల్లబండ బజార్ యొక్క గేటు. ఈ గేట్ నుంచే మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ ఇదే. కానీ ఈ గేట్లో ట్రైన్ వస్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ అండర్గ్రౌండ్ పట్టించుకోనికి ఏ ఒక్కడు ఉండడు. రాజకీయ నాయకులైనా కానీ ఎవడు పట్టించుకునేదే లేదు. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, బట్ మాకు అలవాటు అయిపోయింది. దానికి తోడు ఇలాంటి ఉల్ఫగాళ్ళంతా ఇలా మధ్యలో దూరుతుంటారు. చిరాకు వచ్చి 2 మెడల మీద వేయాలనిపిస్తుంది, కానీ వద్దులే, మనకెందుకు. అయితే మనం దర్శించుకోబోయే టెంపుల్ బయట వ్యూ ఇలా కనిపిస్తుంది, కాకపోతే చిన్న టెంపుల్. ఇది టెంపుల్ లోపల వ్యూ. ఈ టెంపుల్ని ఓన్లీ ఒక ఫ్యామిలీ ఒకటి మెయింటైన్ చేస్తుందంట. కానీ ఈ టెంపుల్కి ఫండ్స్ ఏమి ఎక్కువ రావట్లేదు, అందుకే టెంపుల్ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ ఎవరన్నా కొంచెం మంచి మనసు చేసుకొని దాతలు కానీ వస్తే కొంచెం మంచి జరుగుతుంది. మన వాళ్ళు అమ్మవారి గుడి చుట్టూ 5 రౌండ్లు తిరిగేసి మంచిగా కొబ్బరికాయ కొట్టి దాన్ని తీర్థంగా చూస్తున్నాం. తీయగా ఉంది అని ఫీల్ అయిపోయి తర్వాత గుళ్ళోకి ఎంటర్ అయిపోతాం. అమ్మవారిని చూసారా భయ్య, ఎంత అందంగా ఉన్నారో. ఆ కళ్ళు, ఆ ముఖంలో కళ ఎంత బాగుంటుంది భయ్య. వచ్చి దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి. అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ తర్వాత హారతి ఇచ్చి మంచిగా అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అంత మంచి జరగాలని కోరుకుంటూ పక్కనే ఉన్న శివయ్యని దర్శించుకున్నాం. మన శివయ్య కోసం చెప్పాల్సిన అవసరం లేదనుకో, ఆయన గురించి ముల్లోకాలకు తెలిసే ఉంటుంది. ఇక్కడ పైన గంగమ్మ గుడి, కృష్ణుడి గుడి ఉన్నాయంట. వాటిని కూడా చూద్దామని వచ్చాము, బట్ ఇక్కడ అంత క్లీన్గా లేవు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కదా, మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంది. గుడి ఆవరణ మాత్రం చాలా పెద్దగా ఉంది, కానీ మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉంది. ఎవరన్నా దాతలు వచ్చి దీన్ని పట్టించుకుంటే టెంపుల్ని మంచిగా డెవలప్ చేయొచ్చు. ఎవరన్నా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్.